ఉన్నాడు. ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు మాకు కేవలం డిప్రెషన్ లో ఉన్నటువంటి కారణంగా జరిగినటువంటి అంశం అంటూ కూడా భర్త చెప్తా ఉన్నాడు. తను ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న ఎక్కడ కూడా మా మధ్యలో ఇష్యూస్ లేవు అంటూ మాత్రం తన భర్త చెప్పుకు వస్తూ ఉన్నాడు. ఒక్కతే ఇంట్లో ఉండి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేసిందో అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎవరూ లేవు. అదేనండి, ఇలాంటి ఎంత పగస్తుడికి కానీ ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదండి. ఇలాంటి డిసిషన్, ఎలాంటి బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఉన్న కుటుంబాలు ఇప్పుడు 2 కుటుంబాలు నరకం అనుభవిస్తాయి. ఇప్పుడు తను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కుటుంబాలన్నీ ఇలా అయిపోతున్నాయి. ఎవరైనా ఇలాంటి కష్టం వస్తే ఇలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోకూడదని మనస్ఫూర్తిగా బాగానే ఉందండి. అంటే అప్పుడప్పుడు కొంచెం ఇదిగా ఉంటది. 3:30 అప్పుడు కూడా మా చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడిందంట. మాట్లాడితే పిల్లలేరే అంటే కింద ఆడుకుంటున్నారు అందంట. నువ్వేం చేస్తున్నావు అంటే పడుకున్నా అంద. మరి పిల్లలు కింద ఆడుకుంటుంటే పడిపోతారు కదా, సైకిల్ దొక్కుంటా, నువ్వు వెళ్ళి కిందకంటే వెళ్తున్నా అందంట. 3:30 అప్పుడు 4 గంటలకు ఇలా జరిగింది. 5, 9. చిన్న బాబు బర్త్డే బట్టలు కూడా తీసుకున్నారు రా. ఈ రోజు వచ్చేవాళ్ళు, ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. నిన్న నుంచి హాలిడేస్ అని తెలియదు, 23 నుంచి అనుకున్నారంట. ఈ రోజు వచ్చి రేపు బర్త్డే చేసుకుని పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుడు ఈ లోపల ఈ పని చేసిండాము. రాజేంద్ర బాగుండేదే కానీ తను అలా చేస్తాను అసలు ఎవరికి తెలియదు. కొంచెమన్నా మాలాంటి మాకు డౌట్ వస్తే ఖచ్చితంగా మీరు ఎళ్ళైనా సరే ఏదో ఒకటి దాన్ని పరిష్కారం చేసేదాన్ని. ఏమీ లేదు అసలు. మనకి ఎందుకు వస్తుంది, భర్తక నుంచి లేదు, ఫ్యామిలీ పరంగా లేదు, ఫైనాన్స్ పరంగా తల్లిదండ్రుల నుంచి లేదు, ఫైనాన్స్ పరంగా లేదు. ఎందుకు అనుమానాలు వస్తాయి? మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో అసలు ఇక భగవంతుడికి దానికే తెలియాలి. బాగుంటారండి, అసలు చాలా బాగా చూసుకుంటాడు. మా అల్లుడు గారిని అసలు నెంబర్ 1 అండి. అసలు ఆయన వల్ల అసలు మా అల్లుడు గారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు చాలా బాగా చూసుకుంటారు. తనకు అసలు ఏమీ ఇబ్బంది కలగనీయరు. ఇది మానసికం వల్లే ఇలా చేసుకుంది. అది ఎందుకు వచ్చిందో దానికి మెంటల్గా కొంచెం చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే చాలా మంది కుటుంబాల్లో ఇలాంటి మానసికంగా బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? అదే, ఎవరికైనా ఇలాంటి కష్టం వచ్చినా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉన్న కుటుంబాలు జీవితాలను అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను నేను. మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు, కేవలం డిప్రెషన్ తోటే ఇలా జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు గారు అంటూ మాత్రం క్లియర్గా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు తన భర్త. మాత్రం కుటుంబ సభ్యులు క్లియర్గా ఈ కుటుంబ కలహాలు అయితే ఏమీ లేవు, ఎవరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, కేవలం మానసిక స్థితి సరిగ్గా లేదు, డిప్రెషన్లో ఉండడం కారణంగానే ఈ హత్య చేయాల్సి వచ్చింది అంటూ మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. గాంధీ ఆసుపత్రి దగ్గర 2 కుటుంబాలకు చెందినటువంటి వారి బంధువులందరూ కూడా అక్కడికి చేరుకొని మరి కాసేపట్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ డెడ్ బాడీస్ అన్నిటిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడంతో వీరంతా కూడా ఖమ్మం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మొత్తం 2 కుటుంబాలకు చెందినటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ జరిగినటువంటి ఘటన ఇంకో కుటుంబంలో ఎవరికి జరగకూడదు, ఎవరు కూడా ఈ రకంగా సఫర్ అవ్వకూడదు, మరి ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబం రాకూడదు అంటూ మాత్రం వారి కుటుంబ సభ్యులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఘటన జరగకూడదు, ఇలాంటి ఇష్యూ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటూ మాత్రం గాంధీలో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జీడిమెట్ల పోలీసులు అయితే వారికి వచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా కేసు నమోదు చేసుకొని అన్ని వైపుల నుంచి కూడా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. నా లెఫ్ట్ సైడ్లో అమ్మాయి తల్లిదండ్రులు కనబడతా ఉన్నారు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకొని ఇక్కడ ఇంతకుముందే మీడియాతో కూడా మాట్లాడుతూ కేవలం ఒక డిప్రెషన్ కారణంగానే తేజస్విని రెడ్డి ఇలా వ్యవహరించిందే తప్ప కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు, కుటుంబ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు, భార్యాభర్తలు ఇప్పటివరకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, అందరూ పీస్ఫుల్గానే ఉంటున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు గురవ్వట్లేదు. కేవలం కరోనా టైంలో నుంచి అమ్మాయి డిప్రెషన్కి గురైంది, తన మానసిక స్థితి సరిగ్గా లేదు, చాలా ఇబ్బందికి గురవుతూ ఉంది. కానీ ఇతర ఇష్యూస్ అయితే ఏవీ లేవు. పిల్లల వస్తున్నటువంటి కొన్ని కారణాలు,
కొన్ని అనారోగ్య పరంగా జరుగుతున్నటువంటి సమస్యలు అంటూ కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం అది ఏదీ జరగలేదు, కేవలం ఆ తేజస్విని రెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళడము, తేజస్విని రెడ్డి డిప్రెషన్లో ఉండడము, దాని కారణంగా మాత్రమే ఇద్దరు పిల్లల్ని ఈ మట్టుబెట్టి ఇద్దరు పిల్లలపై దాడి చేసి తను ఆత్మహత్య చేసుకుంది. నిన్న 1:30 ప్రాంతంలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం అది ఏదీ జరగలేదు, కేవలం ఆ తేజస్విని రెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళడము, తేజస్విని రెడ్డి డిప్రెషన్లో ఉండడము, దాని కారణంగా మాత్రమే ఇద్దరు పిల్లల్ని ఈ మట్టుబెట్టి ఇద్దరు పిల్లలపై దాడి చేసి తను ఆత్మహత్య చేసుకుంది. నిన్న 1:30 ప్రాంతంలో కూడా తన సొంత తల్లి తేజస్విని రెడ్డితో మాట్లాడి పిల్లలు ఎక్కడున్నారు, మీరు పైన భాగంలో ఉన్నప్పుడు పిల్లలు కింద ఆడుకుంటుంటే కింద పడేటువంటి అవకాశం ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళంటూ కూడా తన తల్లి నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సూచించింది అన్నట్టుగా కూడా సొంతంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నిన్న 1:30 ప్రాంతంలో కూడా తన తల్లితో మాట్లాడిన అనంతరం సడన్గా తన మైండ్లో ఏ ఆలోచన వచ్చిందో కానీ ఒక 5 పేజీల లేఖ రాసి ఇమీడియట్గా తను ఈ ఆత్మహత్యకు పాల్పడేదానికంటే ముందుగానే ఇద్దరి కొడుకుల్ని కూడా ఇద్దరిని హత్య చేసి కింద గార్డెన్ కోసం ఉపయోగించేటువంటి కత్తిని తీసుకొచ్చి ఇద్దరు పిల్లలపైన దాడి చేసి తల భాగం పైన ఎక్కువగా మోది ఆ ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత తేజస్విని రెడ్డి అదే అపార్ట్మెంట్ పై నుంచి కూడా దూకి ఈ ఆత్మహత్య చేసుకుందంటూ కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. మొత్తం ఈ కేసుకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది సార్? ఎన్ని గంటలకు జరిగింది? అది పిల్లల హెల్త్ గురించి మానసికంగా డైనమాలోకి వెళ్ళిపోయింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ నేను కూడా ఏం దయచేసి నేను ఏమి చేయలేను. తన భర్త మాట్లాడుతూ ఉన్నాడు, ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు, మాకు కేవలం డిప్రెషన్లో ఉన్నటువంటి కారణంగా జరిగినటువంటి అంశం అంటూ కూడా భర్త చెప్తా ఉన్నాడు. తను ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న ఎక్కడ కూడా మా మధ్యలో ఇష్యూస్ లేవు అంటూ మాత్రం తన భర్త చెప్పుకూ వస్తూ ఉన్నాడు. మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు, కేవలం డిప్రెషన్ తోటి ఇలా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు గారు అంటూ మాత్రం క్లియర్గా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. తన భర్త మాత్రం కుటుంబ సభ్యులు క్లియర్గా ఈ కుటుంబ కలహాలు అయితే ఏమీ లేవు, ఎవరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, కేవలం